ప్రశాంత్ కిషోర్ పీకే అంటారు, మీ అందరికీ తెలుసు. రాజకీయ వ్యూహకర్త, భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచినటువంటి రాజకీయ వ్యూహకర్త. అలాంటి వ్యక్తిని కూడా చెడగొట్టేశారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఏ రకమైన సర్వే చేయకోకుండానే ఒక రాజకీయ విశ్లేషణ చేశారు. అదేమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఓడిపోబోతున్నారు అనేటువంటి మాట పీకే చేత అనిపించారు. చాలా పెద్ద వ్యూహం ఇది. ఎందుకంటే చాలా స్పష్టంగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 గెలుచుకుని అధికారంలోకి రాబోతున్నటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఇంకొక పీకే అంటే పవన్ కళ్యాణ్ ఇద్దరి పొత్తు ఫెయిల్ అవుతుందని అర్థమైన తర్వాత ఏదో ఒక విధంగా సమ్వాట్ మేనేజ్ చేసి కొంతకాలం నుంచి ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడు దగ్గర రావడం, చంద్రబాబు నాయుడు ప్రశాంత్ కిషోర్ దగ్గరికి వెళ్ళటం, బేరసారాలు చేసుకోవటం, చివరికి ఆయన చేత అనిపిస్తే ఎన్నికలకు ముందు ఏదైనా ఉపయోగం ఉంటుందేమోననేటువంటి ఉద్దేశంతో ఒక వ్యర్థ ప్రయత్నాన్ని చేస్తున్నారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి భాష, ఖచ్చితంగా TV5 భాష, ఖచ్చితంగా ఈటీవీ భాష, ఖచ్చితంగా ఏబిఎన్ భాష, అదే భాష మాట్లాడాడు ఇవాళ ప్రశాంత్ కిషోర్ పీకే. ప్యాలెస్ అంటాడు, ఏమంటాడు, ఈ అభివృద్ధి కార్యక్రమాలు లేవంటాడు, సంక్షేమ కార్యక్రమాల వల్ల అధికారంలోకి రారు అంటారు. అదేవిధంగా తెలంగాణలో కూడా రాలేదని, తెలంగాణలో 2 సార్లు అధికారంలోకి వచ్చారు. అది గమనించడం లేదు. ఇలా ఏదో ఒక విధంగా మైండ్ గేమ్ ఆడాలని ప్రయత్నం చేసేటటువంటి ఈ వ్యూహకర్తల మైండ్ గేమ్ దయచేసి ప్రజలు నమ్మవద్దని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇంతకుముందు కూడా ఒక వ్యక్తిని ఇలాగే సర్వనాశనం చేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయనే లగడపాటి రాజగోపాల్. పాపం లగడపాటి రాజగోపాల్ చెప్పిన సర్వేలన్నీ సక్సెస్ అవుతుండే. పూర్వం తెలుగుదేశం గెలిచిద్ది అన్నాడు, అవుట్. అక్కడ నుంచి ఇక రాజకీయ సన్యాసం తీసుకుని వెళ్ళిపోయాడు లగడపాటి రాజగోపాల్. ఇవాళ కూడా ఈ ప్రశాంత్ కిషోర్ అనే పీకే వ్యూహకర్త లేదా రాజకీయంగా ఉన్నటువంటి విశ్లేషకుడు ఈ దెబ్బతో ఇతను కూడా లగడపాటి రాజగోపాల్ లాగా సన్యాసం తీసుకోవలసిందే. ఈ రాష్ట్రంలో మళ్ళా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు పోయినసారి కన్నా థంపింగ్ మెజారిటీతో ప్రతి నియోజకవర్గంలోనూ గెలిచి ముఖ్యమంత్రి కాబోతున్నాడు. దీన్ని ఏదో ఒక విధంగా మేనేజ్ చేయాలి, ఏదో ఒక విధంగా మైండ్ గేమ్ ఆడాలనే ఉద్దేశంతో పాపం ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యక్తిని కూడా బలి చేస్తున్నారు. బలి చేసుకునేవ్వండి, వాస్తవాలు మాత్రం అవి కావు. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కాబోతున్నాడు. సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు 2 సమపాలలో పెట్టినటువంటి వ్యక్తి, అమలు చేసినటువంటి వ్యక్తి తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కాబోతున్నాడు. అంతా అదే భాష వాడుకుంటూ పీకే గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ను ప్రజలు నమ్మవద్దని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.